ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో ఏంటంటే నేను ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేశానని చెప్పాను కదా, దానికోసమే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఏం లేదు, జస్ట్ సింపుల్గా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెడితే చాలు. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే వీడియోలో నేను ఎక్కడో చోట ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ప్రాసెస్ ఏముండదు, చాలా సింపుల్ అనమాట. మీరు యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి ఈ వీడియోలో చెప్పిన కోడ్తో సహా నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి చాలు. నేను వాళ్ళ నేమ్స్ అయితే స్లిప్స్ మీద రాసి ఉంచుతాను. యూట్యూబ్లో 1K అండ్ ఇన్స్టాగ్రామ్లో 3K అయిన తర్వాత ఆ స్లిప్స్ నుంచి ఒక స్లిప్ అయితే తీస్తాను. అందులో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళనే విన్నర్గా అయితే అనౌన్స్ చేస్తాను. సో ఏమో ఎవరికి తెలుసు, లక్ బాగుంటే ఆ విన్నర్ మీరే అవ్వచ్చు కదా, ట్రై చేయడంలో తప్పలేదు. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, చెప్పాను కదా అని వెంటనే బ్యాక్ వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయద్దు. నాకు అక్కడ తెలుస్తుంది వీడియో ఫుల్ గా చూసారా లేదా అని. మీ నేమ్ కూడా నేను స్లిప్ లో రాయాలనుకుంటే వీడియో మొత్తం ఫుల్ గా చూసిన తర్వాతే పెట్టండి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఛానల్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో కోడ్ చెప్తానని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. ఐకానిక్ 01 అనమాట కోడ్ అయితే ఇది. మీరు ఆ స్క్రీన్ షాట్స్ ప్లస్ ఈ కోడ్ టైప్ చేసి పెట్టండి, నాకు చాలు. గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. నేను ఒక మంచి బ్రాండెడ్ గిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. అంతకంటే ముందు విన్నర్ని అడుగుతాను, మీకు ఏమైనా నీడ్ ఉంటే కొనుక్కోవాలనుకుంటే అది చెప్పండి అని వాళ్ళకి అది ఇస్తాను వీలైతే. లేదు అనుకుంటే నేనే ఓన్గా డిసైడ్ చేసి ఒక మంచి బ్రాండెడ్ గిఫ్ట్ అయితే ఇస్తాను. సో మిస్ అవ్వకుండా అయితే పార్టిసిపేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు, పక్కాగా కోడ్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.